శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమోస్కల్త పాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 58వ శ్లోకం చదువుకుందామండి. ఇది కూడా కళ్ళ గురించేను. అరాళం తే పాళీయుగళ మగరాజన్యతనయే నకేశమాధత్తే కుసుమ సదకోదండ కుతుకం తిరశ్చీనో యంత్ర శ్రవణపద ముల్లంఘ విలసన్ అపాంగో వ్యాసాంగో దిశతి సరసందాన దిశడాం. ఇక్కడ ఏం సంబోధిస్తున్నారంటే, ఓ శైలరాజ తనయ, మగరాజన్య తనయే అంటే శైలరాజ తనయ, నీ కన్నతలు చెవులకు కన్నులకు నడివి ప్రదేశం అన్నమాట. మన్మధుడి పుష్పబాణ కోదండ సౌభాగ్యంగా ఎవరికి అనిపించదమ్మా. ఎందుకంటే నీ కడగంటి చూపుల ప్రకాశం కనుకొనలను దాటి కడతల మీదుగా చెవులను సమీపించిందా అన్నట్లు ఉండి వింటిని ఆరిపై సంధించిన బాణాన్ని తలపింపచేస్తోంది అని చెప్తున్నారు. అమ్మ అపాంగ వీక్షణాలు పుష్ప బాణాల్లో శోభిల్లి చెవుల వైపుకు విస్తరించడంతో కణత ప్రదేశం కొద్దిగా వంగి మన్మధుడి విల్లుని తలపింపచేస్తోంది అని చెప్తున్నారు అనమాట. ఎంత బాగా ఊహిస్తున్నారో చూడండి. స్వామివారు భావిస్తున్నారనమాట. ఏంటంటే మనం ఒక అమ్మ మంచి మీద కూర్చుంది, ఇలా భావిద్దామండి. జ్ఞానం అనే అంకురం వచ్చి పండు చేతికి అందబోతూ ఉంటే అహంకారం వచ్చి చిన్నపాట జ్ఞానాన్ని కూడా తినేస్తుంది. గురు కటాక్షం వల్ల ఏమవుతుందంటే కొంచెం జ్ఞానం వస్తుంది. అహంకారం అనే లేడు వచ్చి దాన్ని తినేస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు గురువు గారు చెప్పింది పాటిస్తూ చేస్తూ ఉంటే బాగుంది అనుకుంటుంటే అహంకారం వచ్చి ఏదో ఒకటి చెప్పి అది తినేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనం అందులోంచి బయటపడిపోతాం. అమ్మ నువ్వు పండితుడిని కూడా చూస్తావు, అలాగే నన్ను చూడమ్మా. ఎలాగంటే ఎలాంటి జడత్వాన్నైనా అజ్ఞానాన్నైనా మూర్ఖత్వాన్నైనా ఏదైనా సరే పటాపంచలు చెయ్యమ్మా. నీ చూపులు పడితే సర్వలోక పూజలు పొందుతామమ్మా మేము. నీ కడగంటి చూపులు చాలమ్మా. అమ్మవారిది పొట్టి చూపు ఉంటుంది, పెద్ద చూపు ఉంటుంది, చిన్నగా చూసేది. మనం భావించాలంటే ఇలా చిన్నగా పక్కన చూస్తాం కదా, మనం కూడా చూస్తూ ఉంటాం కదా. కానీ అమ్మవారి చూపు అలాంటిది కాదనమాట. అందుకు నీ అమ్మవారి చూపుని భావిస్తుంటే అమ్మవారి కొన్న గంటి చూపు పడినా చాలండి మనకి జ్ఞానం వచ్చి ఎంత బాగా మనకి అంటే ప్రపంచంలో అవన్నీ కూడా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా అర్థం చేసుకునే శక్తి వస్తుంది. ఒక్కొక్కసారి ఎదుటివాడి మాట మనం వినకుండా మన లోకంలోనే మనం ఉంటాం. అలా కాకుండా ఎదుటివాళ్ళ మాట విని మనం అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మనకు అమ్మ ఇస్తుంది. ఈ శ్లోకాన్ని 32 సార్లు చదువుకోండి.